రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తోటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అనపర్తిలో కూటమి నుంచి బలమైన అభ్యర్థి కావాలని ప్రజలు కోరుతున్నారని నల్లమిల్లి పురంధేశ్వరికి చెప్పారు. ఇదే విషయాన్ని పురంధేశ్వరి దృష్టికి తీసుకెళ్లారని రామకృష్ణారెడ్డి అంటున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు త్వరలో ఒక సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమానికి భారీ స్పందన వస్తోందని చెప్తున్నారు రామకృష్ణారెడ్డి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోవాలన్నదే తమ ప్రయత్నమని రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆకాంక్షిస్తూ ఉన్నారు. అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నుంచి బలమైన అభ్యర్థి పోటీ చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఎన్డీఏ కూటమి పునరాలోచన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అనేక విషయాలు పురంధరేశ్వరి గారితో చర్చించడం జరిగింది. అన్ని పరిణామాలు సానుకూలంగా ఉన్నాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. త్వరలోనే ప్రజల ఆకాంక్ష మేరకు సానుకూలమైన నిర్ణయం ప్రకటించడం జరుగుతూ ఉంది. మేము ప్రచారం న్యాయం కోసం నల్లమిల్లి అనే కార్యక్రమంతో మేము వెళ్తూ ఉన్నాం. అది ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు, ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని మాకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. అది చిన్న చిన్న ఆవేశాలు కార్యకర్తల మధ్యని దాన్ని అప్పుడే ఖండించడం జరిగింది. దాన్ని మా కార్యకర్తలను సమన్వయం పాటించమని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీ నేత శివరామకృష్ణరాజుకు కేటాయించారు. అయితే ఈ టికెట్ తనకే ఇవ్వాలంటూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ పరిణామాల నేపథ్యంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పురంధేశ్వరితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్న ఈ మధ్య ఆయన పురంధేశ్వరిని కలుసుకున్నారు. ఇటీవల కాలంలో వరుసగా 2 సార్లు పురంధేశ్వరితో నల్లమిల్లి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.